హలో ఫ్రెండ్స్, ఇటీవల మహారాష్ట్ర నుండి, ముఖ్యంగా పూణే నుండి 100కు పైగా గులెన్బర్రీ సిండ్రోమ్ కేసెస్ నమోదయ్యాయి. చాలా అరుదుగా వచ్చే ఒక నాడీ సంబంధిత వ్యాధి. ఇది నరాల చుట్టూ ఉండే మైలిన్ అనే షీటును డ్యామేజ్ చేస్తుంది. దీని ఫలితంగా కండరాల బలహీనత, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ఒక క్లిష్టమైన సమస్య. ఈ రుగ్మత గురించి సమగ్ర అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యము. పిల్లల్లో వ్యాధిని గుర్తించడం మరియు సకాలంలో చికిత్స చేయడం చాలా అవసరం. ఈ ప్రజెంటేషన్ ద్వారా గులెన్బర్రీ సిండ్రోమ్ యొక్క వివిధ అంశాలను వివరిస్తాను మీకు. పిల్లల్లో ఈ వ్యాధి ఎలా వస్తుంది, దాని లక్షణాలు, నిర్ధారణ, చికిత్స. ఒక అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటుగా నరాలపై దాడి చేయడం వల్ల వస్తుంది. ఈ దాడి నరాల పనితీరును దెబ్బతీస్తుంది. దీని ఫలితంగా కండరాల బలహీనత, తిమ్మిర్లు మరియు కొన్ని సందర్భాల్లో పక్షవాతం కూడా సంభవించవచ్చు. పిల్లల్లో ఈ వ్యాధి చాలా అరుదుగా కనిపిస్తుంది. జీబీఎస్ అనగా గులెన్బర్రీ సిండ్రోమ్ సాధారణంగా వైరస్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తర్వాత కానీ సంభవిస్తుంది. ఈ సిండ్రోమ్ యొక్క లక్షణాలు చాలా త్వరగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి వెంటనే గుర్తించి చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం. జీబీఎస్ యొక్క ప్రారంభ దశలను గుర్తించడం మరియు సరైన వైద్య సహాయం అందించడం పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది. గులెన్బర్రీ సిండ్రోమ్ రావడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. అయితే ఇది సాధారణంగా ఒక ఇన్ఫెక్షన్ తర్వాత వస్తుంది. కాంపైలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ జీబీఎస్కు దారితీస్తుంది. ఉన్నవారు మరియు కొన్ని రకాల టీకాలు తీసుకున్న పిల్లలు జీబీఎస్ బారిన పడే అవకాశం ఉంది. అయితే ఈ ప్రమాదకారకాలు ఉన్నంత మాత్రాన జీబీఎస్ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఈ వ్యాధి లక్షణాలు తెలుసుకుందాం. వ్యాధి యొక్క లక్షణాలు పిల్లల్లో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. సాధారణంగా కాళ్ళు మరియు చేతుల్లో బలహీనత ప్రారంభమవుతుంది. శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. కొన్నిసార్లు నడవడానికి లేదా వస్తువులను పట్టుకోవడానికి కూడా కష్టం. ఈ వ్యాధి యొక్క ఇతర లక్షణాల్లో తిమ్మిర్లు, జలధరింపులు మరియు నొప్పి కూడా ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖ కండరాల బలహీనత మరియు కంటి కదలికలో సమస్యలు కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాలు త్వరగా అభివృద్ధి చెందుతాయి కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. పిల్లల్లో ఏమైనా అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. గులెన్బర్రీ సిండ్రోమ్ నిర్ధారణ చేయడానికి వైద్యులు అనేక పరీక్షలు చేస్తారు. మొదటిగా పిల్లల వైద్య చరిత్ర మరియు లక్షణాలను తెలుసుకుంటారు. తరువాత శారీరక పరీక్ష చేస్తారు. దీనిలో నరాల పనితీరును పరిశీలిస్తారు. ఎలక్ట్రోమయోగ్రఫీ అనగా ఈఎంజీ మరియు నర్వ్ కండక్షన్ స్టడీస్ అనగా ఎన్సిఎస్ అనే పరీక్షల ద్వారా నరాల పనితీరును మరింత ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. వెన్నుపాము నుండి ద్రవాన్ని అనగా సిఎస్ఎఫ్ తీసి పరీక్షించడం ద్వారా కూడా జీబీఎస్ నిర్ధారణ చేయవచ్చు. ఈ పరీక్షలో సిఎస్ఎఫ్లో ప్రోటీన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తిస్తారు. జీబీఎస్ నిర్ధారణ కోసం ఈ పరీక్షలన్నీ చాలా ముఖ్యమైనవి. సరైన సమయంలో నిర్ధారణ చేయడం ద్వారా పిల్లలకు త్వరగా చికిత్సను అందించవచ్చు. ఈ వ్యాధి యొక్క చికిత్సా విధానం తెలుసుకుందాము. ఇందులో ప్రధానంగా 2 విధానాలు ఉన్నాయి. ఒకటి ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ మరియు ప్లాస్మా మార్పిడి. ఇమ్యునోగ్లోబులిన్ థెరపీలో రోగ నిరోధక వ్యవస్థను నియంత్రించే ఆరోగ్యకరమైన యాంటీబాడీలను ఎక్కిస్తారు. ప్లాస్మా మార్పిడిలో రక్తం నుంచి రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసే యాంటీబాడీలను తొలగిస్తారు. ఈ 2 చికిత్సలు జీబీఎస్ యొక్క తీవ్రతను తగ్గించడానికి మరియు కోలుకునే సమయాన్ని వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయి. పరిస్థితిని బట్టి వైద్యులు ఈ చికిత్సలను ఎంచుకుంటారు. ఫిజియోథెరపీ మరియు ఇతర సహాయక చర్యలు కూడా చికిత్సలో ముఖ్యమైన భాగము. ఇవి కండరాల బలాన్ని తిరిగి పొందడానికి మరియు సాధారణ కార్యకలాపాలు చేయడానికి సహాయపడతాయి. ఈ వ్యాధి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ తెలుసుకుందాము. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తపోటులో మార్పులు, గుండె సమస్యలు మరియు నొప్పి వంటివి సాధారణంగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో న్యూమోనియా మరియు రక్తం గడ్డగట్టడం వంటి తీవ్రమైన సమస్యలు కూడా
సంభవించవచ్చు. జీబీఎస్ ఉన్న పిల్లలకు నిరంతర పర్యవేక్షణ మరియు సంరక్షణ అవసరం. శ్వాస తీసుకోవడానికి సహాయపడే వెంటిలేటర్లు, రక్తపోటును నియంత్రించే మందులు మరియు నొప్పి నివారణ మందులు ఉపయోగించవచ్చు. కాబట్టి సమస్యలను ముందుగానే గుర్తించి వాటిని నివారించడం చాలా ముఖ్యం. సరైన సంరక్షణ మరియు చికిత్సతో పిల్లలు ఈ కాంప్లికేషన్స్ నుండి త్వరగా కోలుకోవచ్చు. కాబట్టి జీబీఎస్ ఒక క్లిష్టమైన నాడీ సంబంధిత వ్యాధి. దీని గురించి అవగాహన పెంచడం మరియు పిల్లలకు మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ వీడియో ద్వారా జీబీఎస్ యొక్క కారణాలు, లక్షణాలు, నిర్ధారణ, చికిత్స మరియు సంరక్షణ గురించి తెలుసుకున్నాం. పిల్లల్లో ఏవైనా అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు, వైద్యులు మరియు ఇతర ఆరోగ్య నిపుణులు కలిసి పనిచేయడం ద్వారా జీబీఎస్ ఉన్న పిల్లలకు ఉత్తమమైన సంరక్షణను అందించవచ్చు. పిల్లలకు ప్రేమ, మద్దతు మరియు ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా వారు త్వరగా కోలుకోవడానికి సహాయం పడవచ్చు. జీబీఎస్ గురించి అవగాహన పెంచడం మరియు పిల్లలకు మద్దతు ఇవ్వడం ద్వారా వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావచ్చు.